హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమ్మునేలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మనం బెంగళూరు నుంచి కర్ణాటకలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ ట్రిప్లో ట్రైన్ జర్నీ, అద్భుతమైన ప్రకృతి, కుమారధార నది, ఆలయ చరిత్ర, దర్శనం ఎలా అయింది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మేమైతే బెంగళూరు నుంచి కెంపెగౌడ రైల్వే స్టేషన్ నుంచి సుబ్రహ్మణ్యం రోడ్కి బుక్ చేసుకున్నాం అనమాట. సుబ్రహ్మణ్యం రోడ్ అనే రైల్వే స్టేషనే టెంపుల్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనమాట. సో మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నా కాబట్టి సో వాళ్ళని కూడా మీట్ అయ్యి ఒకేసారి ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఈ ట్రైన్ జర్నీ అంటే చాలా అందంగా ఉంటుంది. పచ్చని కొండల మధ్య చెట్లు, చుట్టూ అడవులు, టన్నెల్స్, చిన్న చిన్న వంతెనల నుంచి ఈ ట్రైన్ అనేది వెళ్తుంది. సో మీరు అవి అన్నీ చూడగానే ఒక్కసారిగా వీక్ మొత్తం కష్టపడిన ఆ కష్టం అంతా ఒక్కసారిగా మర్చిపోతారనమాట. అంత ప్రశాంతంగా, అంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఆ పచ్చదనాన్ని చూడంగానే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ పచ్చదనాన్ని, ఆ వంతెల్ని, అడవుల్ని అన్నీ చూడంగానే సినిమాటిక్ ఫీల్ వస్తుంది అనమాట. ఫైనల్లీ వి రీచ్డ్ సుబ్రహ్మణ్యం రోడ్. మ్యాక్సిమం బెంగళూరు నుంచి ఈ సుబ్రహ్మణ్యం రోడ్కి రీచ్ అవ్వాలి అంటే ట్రైన్లో 10 to 12 అవర్స్ టైం అనేది పడుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైన్ అనమాట. మేమైతే 10 అవర్స్లో రీచ్ అయిపోయాము. సో ఈ సుబ్రహ్మణ్యం రోడ్ నుంచి 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. సో మనం 13 to 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు అక్కడ ఆటోలు, జీబులు, బస్సులు అన్నీ దొరుకుతాయి. సో మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటే దాంట్లో ఇక్కడికి వచ్చాయండి టెంపుల్ దగ్గరికి. మీరు గమనించుంటే టెంపుల్ సుబ్రహ్మణ్యం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి రీచ్ అయ్యే దారి కూడా చుట్టూ అటు ఇటు సైడ్ మొత్తం చెట్లు, కొండలు, ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం. ఈ ఆర్చ్ నుంచి మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మనం కుమారధార నదికి వెళ్ళొచ్చు అనమాట. అసలు మేమైతే అక్కడ ఆటో దిగంగానే చుట్టూ ఒక్కసారి అట్లా చూస్తే ప్రశాంతమైన వాతావరణం, మొత్తం ప్రకృతి, చెట్లు, వాతావరణం అద్భుతంగా అనిపించింది అనమాట మేమైతే. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే కుమారధార నది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులందరూ ముందుగా ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్తారట. ఎందుకు అంటే పురాణ ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ఆయుధమైన శక్తిని ఈ నదిలో శుద్ధి చేశారని చెప్తారట. అందుకే ఈ నదిని కుమారధార నది అని పేరు వచ్చింది. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఉన్న పచ్చని అడవులు, కొండలు ఈ ప్రదేశాన్ని ఇంకా అందంగా మార్చేశాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని చెప్పి, ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి చెప్తారట. అందుకే ముందుగా ఈ నదిలో స్నానం చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఆ ఆర్చ్ నుంచి టెంపుల్ అనేది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, ఆటో ఏదైనా వెళ్ళొచ్చు అనమాట. సో మీరు నడుచుకుంటూ వెళ్ళగలను అని అనుకుంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళండి. నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి ఆ టెంపుల్ చూడంగానే ఇంత కష్టపడి వచ్చినది మొత్తం ఒక్కసారిగా మాయమైపోతుంది అనమాట. సో మ్యాక్సిమం నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. నడుచుకుంటూ వెళ్ళలేము, కష్టంగా ఉంటుంది అని అంటే మాత్రం ఆటో తీసుకొని వెళ్ళండి అనమాట. సో నేను నడుచుకుంటూ వెళ్తూ ఆ ప్రకృతిని చూస్తూ ఉండండి. నేనైతే ఆలయం యొక్క చరిత్ర గురించి చెప్తా ఉంటాను. ఈ ఆలయం అనేది ఎంతో పురాతనమైనది మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది. పురాణాల ప్రకారం తారకాసుడిని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడికి వచ్చి నివసించారని చెప్తారు. అలాగే నాగరాజు వాసుకిని గరుడ నుంచి రక్షించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం నాగదోష నివారణకి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగే అశ్లేష బలి పూజలు, సర్ప సంస్కార పూజలు చాలా ప్రసిద్ధి. దేశంలో నుంచి నలుమూలల నుంచి భక్తులు పూజలు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకు అంటే ఇక్కడికి వస్తే అక్కడ ఉన్న మనకి ఏమైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ పోతాయి అని చెప్పి. మీరు ఎవరైనా టెంపుల్ దగ్గరలో
మీరు రూమ్ తీసుకొని ఉండాలి అనుకుంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసరికి ఓల్డ్ గెస్ట్ హౌస్ అనమాట, టెంపుల్కి సంబంధించింది. మీరు అక్కడ ఉండొచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కొత్తగా కట్టిన గెస్ట్ హౌస్ కూడా ఉంది. సో మీరు అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. అంతేకాకుండా మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ముఖ్యంగా మీరు ట్రెడిషనల్ వేర్నైతే క్యారీ చేయండి. ట్రెడిషనల్ బట్టలు లేనిదే వీళ్ళు లోపలికి అలౌ చేయరు. అబ్బాయిలు ప్యాంట్ వేసుకొని వెళ్తే వీళ్ళు అలౌ చేయరు. ఖచ్చితంగా పంచ, షర్ట్లెస్, షర్ట్ లేకుండా వెళ్ళలేము అని అనుకుంటే పైన పై పంచ అంటారు కదా, కండువలాగా, సో అది కప్పుకొని వెళ్ళొచ్చు. అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్, పంజాబ్ డ్రెస్, శారీ ఏదో ఒకటి మాత్రం కట్టుకోవాలి. నార్మల్గా జీన్స్లు, క్రాప్ టాప్లు ఇలా వేసుకొని వెళ్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట, లోపలికి అలౌ చేయరు. ఇంకా మెయిన్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మాకైతే ఆ ప్రకృతి, ఆ పొగ మంచు, పైన మబ్బులు, టెంపుల్ ఏమో వైట్గా, బ్యాక్గ్రౌండ్ ఏమో మొత్తం ఒక సినిమాటిక్ ఇమేజ్ లాగే కనిపించింది మాకైతే చూస్తుంటే. మీకు ఎలా అద్భుతంగా అనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే ఇంకా అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మేము నడుచుకుంటూ వచ్చాం కదా, అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి టెంపుల్ని చూడంగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, లోపలికి ఫోన్స్ అలౌ లేవు. సో అందుకే వీడియో తీయలేదనమాట. దర్శనం కూడా అయిపోయింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 to 8 దర్శనం ఉంటుంది. కానీ కొన్నిసార్లు మధ్యలో ప్రత్యేకమైన పూజలు, నైవేద్యం టైమింగ్స్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు దర్శనాన్ని కొంచెం సేపు ఆపేస్తారనమాట. సో మాకైతే దర్శనం చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. మేము వెళ్ళిన టైము వీకెండ్ కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది. వీకెండ్స్లో, హాలిడేస్లో క్రౌడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారనమాట కొలువయ్యి. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని నెక్స్ట్ ధర్మస్థల వెళ్తున్నాము. ఆ వీడియో కూడా నేను తీసాను, మీకు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వీడియో, ఇక్కడ వచ్చేసరికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే మధ్యలో మీకు కర్ణాటకలోకి సంబంధించిన స్పైసెస్ కానీ, అక్కడ ట్రెడిషనల్కి సంబంధించింది కానీ, అక్కడ అన్నీ దేవుడికి విగ్రహాలు అవన్నీ అమ్ముతారనమాట. మీరు ఏమైనా కావాలి, కొనుక్కోవాలి, అక్కడికి ట్రెడిషన్కి తగ్గట్టుగా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట, మీకు నచ్చినవి అన్నీ. సో ఇప్పుడైతే మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసరికి ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆ రావి చెట్టు వెనకాలనే మనకి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారనమాట. స్వామివారు వచ్చేసరికి పుట్ట ఆకారంలో ఉంటారు. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే మనకి ఒక సైడ్ వచ్చేసరికి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి, ఇంకొక సైడ్ వచ్చేసరికి ఏవైతే నేను ఆల్రెడీ మెన్షన్ చేశానో పూజలు అవి ఉంటాయి కదా, దోష నివారణ పూజలు, అవన్నీ ఇంకో సైడ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, అది అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, అదే అనమాట రావి చెట్టు. ఆ రావి చెట్టుకి వెనకాల ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే ఉంటారనమాట. సో ఒక బ్రిడ్జ్కి అటు సైడు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటే, బ్రిడ్జ్కి ఇటు సైడు దోష నివారణ పూజలు అనేది చేస్తారంట. సో ఇక్కడ నుంచి ఇంకా మనం నెక్స్ట్ ధర్మస్థల వెళ్తున్నాము. ఈ జర్నీలో అయితే నాకైతే ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడం కానీ, ఇక్కడ ప్రకృతి ఇవన్నీ నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. చాలా మెమరబుల్ జర్నీ అనమాట నా లైఫ్లో ఇది. సో ఇదే ఇవాళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నెక్స్ట్ ధర్మస్థల వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూడండి.